गदाधर धृतराष्ट्र महासुत महीवर शतसोदर अग्रज शरवीरा कौरव कौरव साहो रे साहो। ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. కురుక్షేత్ర సంగ్రామం దాదాపు చివరి దశకి వచ్చిన రోజు రాత్రి దుర్యోధనుడు విచారంగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో యుద్ధం కొనసాగించటంలో ప్రయోజనం లేదు అని భావించిన కృపాచార్యుడు దుర్యోధనుడితో, రాజా, యుద్ధం క్షత్రియులకు ధర్మమే, కానీ ఇరువైపులా బలగాలు సన్నగిలియాయి. భీష్మ, ద్రోణ, కర్ణ లాంటి అతిరథులు నేలకొలిగారు. ఇంకా యుద్ధం చేస్తే ప్రాణ నష్టం తప్ప ఉపయోగం ఉండదు, కాబట్టి సంధి చేసుకోవటం మంచిది అని చెప్తాడు. అది విని చాలాసేపు ఆలోచించిన దుర్యోధనుడు కృపాచార్యుడి పాదాలకి నమస్కారం చేసి ఇలా అంటాడు, ఇప్పటి పరిస్థితులలో సంధి ఏమాత్రం నాకు సమంజసం కాదు. ఎందుకంటే మాయాజూదము, ద్రౌపది వస్త్రాపహరణము, అభిమన్యుణ్ణి సంహరించటం మొదలైనవి మా తప్పిదాలే. ముఖ్యంగా నిన్న దుశ్శాసనుడి రొమ్ము చీల్చి భీముడు పలికిన మాటలు విన్న తర్వాత నేను సంధి ప్రస్తావన ఎలా తీసుకొస్తాను? రారాజుగా కీర్తించబడ్డ నన్ను పిరికివాడిగా అందరూ భావించరా? కాబట్టి రణమో వీర మరణమో నా నిర్ణయం, దయచేసి నన్ను మన్నించండి అంటాడు. ఇప్పుడు మనం ధర్మరాజు, దుర్యోధనుడు వీళ్ళ వ్యక్తిత్వాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. యుధిష్ఠరుడు అంటే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు అని, దుర్యోధనుడు అంటే అపజయం లేని యోధుడు అని అర్థం. చూడండి, ఇద్దరి పేర్లు యుద్ధంతోనే ముడిపడి ఉన్నాయి. ఇద్దరూ కూడా రాజ్య కాంక్ష, ఐశ్వర్యం, యశస్సు ఆశించిన వాళ్లే. పాండురాజు మరణం తర్వాత 16 ఏళ్ల వయస్సులో తల్లితో కలిసి హస్తినికి వచ్చాడు ధర్మరాజు. అక్కడ ఉంటూ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుల అనాదరణ, నిరాదరణ చూశాడు. అనివార్య పరిస్థితులలో ధృతరాష్ట్రుడు అర్ధరాజ్యం ఇచ్చి ఇంద్రప్రస్థం పంపించాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ధృతరాష్ట్రుడి ఆహ్వానం మీద జూదం ఆడటానికి వచ్చాడు. జూదం ఆడాడు, ఓడిపోయాడు. రాజ్యాన్ని, తమ్ముళ్ళని, తనని, భార్యని పందెంలో ఓడాడు. అంటే ఏంటండి? వ్యసనశీలత కాదా ఇది? డబ్బులు పెట్టి ఆడి ఓడిపోయావు, బాగానే ఉంది. తమ్ముళ్ళని, భార్యను కూడా పణంగా పెట్టడం ఏంటండి? తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. నిండు సభలో ద్రౌపది తన్నోడి నన్నోడిన ఎను ధర్మ విజేతన అధర్మ విజేతన అని ప్రశ్నించినప్పుడు ఒంటి మీద విచక్షణ మరిచి పత్నిని పందెంలో పెట్టాడు కాబట్టి మౌనంగా తల వంచుకొని నిలబడ్డాడు. ఏమండి, ఒక్కసారంటే పొరపాటు. శకుని మాయగాడు, మాయా జూదం అని తెలిసి కూడా రెండవసారి జూదం ఆడి అడవుల పాలయ్యాడు, అందరినీ అడవుల పాలు చేశాడు. అంటే ఏంటండి? జూదం అంటే ఉన్న వ్యామోహం, వ్యసనం. కర్ణార్జునుల మధ్య జరిగిన యుద్ధంలో కర్ణుడు ఇంకా జీవించి ఉన్నాడు అని తెలిసి అర్జునుడి మీద విపరీతంగా కోపగించాడు. అంటే ఇక్కడ మీరు చూడండి ఎలా జరిగింది అని అంటే, కర్ణుడు ఘటోత్కచుడిని చంపేశాడు. ఆ వార్త తెలిసి అర్జునుడు
కృష్ణుడితో రథాన్ని కర్ణుడి వైపు పోనీయమని అడిగాడు. అంత దూరం నుంచి కర్ణుడిని చూసేసరికి ఇద్దరికీ నోట్లోంచి మాట రాలేదండి. ఇది మీరు స్పష్టంగా వ్యాస భారతంలో స్పష్టంగా మీరు చూడవచ్చు. ఆయన ఆ రోజు ఎలా ఉన్నాడంటే మధ్యాహ్నం 2-3 గంటల మధ్యన జరిగిన సందర్భం అండి ఇది. 1000 సూర్యులు ఎలా ప్రకాశిస్తారో అంత ప్రకాశంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు కర్ణుడు. ఆ శౌర్యము, ఆ ప్రతాపము, ఆ ప్రకాశము చూసి కృష్ణుడు, ఇప్పుడు నువ్వు కాదు కదా, నేను కూడా ఏమీ చెయ్యలేను కర్ణుడిని, అంత దీంట్లో ఉన్నాడు, ప్రకాశంగా ఉన్నాడు అని రథాన్ని వెనక తీసుకుని వచ్చారు. ద్రోణుడికి అశ్వత్థామ అతః కుంజరహ అని అబద్ధం చెప్పాడు ధర్మరాజు. మరి విద్య నేర్పిన గురువుకే అబద్ధం చెప్పినట్టే కదండి అది. కుంజరహ అని నెమ్మదిగా అన్నా ఎట్లా అన్నా కానీ అదైతే ఒక విధంగా ఆయన్ని చిన్నపాటి మోసం చేసినట్టే కదా. ధర్మరాజు యమధర్మరాజు వరప్రసాదం కదండి. యమధర్మరాజు అంటే ఎవరు? మృత్యువుకి సంకేతం. ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత ధృతరాష్ట్రుడు జాలితో రాజ్యం తిరిగి ఇస్తే మళ్ళీ జూదం ఆడటం ఏంటండి? ఒకసారి ఓడిపోయావు, పోన్లే తప్పు జరిగింది అని చెప్పి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. మళ్ళీ ఎందుకు జూదం ఆడాలండి? దుర్యోధనుడిని గంధర్వులు బంధించినప్పుడు భీమార్జునులని మన సోదరుడిని రక్షించమని పంపిన సోదర భావంతో సగరాజ్యంతో సంతృప్తి చెందినట్టయితే మహాభారతం వేరే విధంగా ఉండేది కదా. అంటే ఏంటండి? ఒక విధంగా 18 అక్షౌణుల సైన్యాన్ని మృత్యువైపు నడిపించాడు కదా ఆయన. ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వల్లనే పాండురాజుకి రాజ్యాధికారం లభించింది, లేకపోతే ఎవరికి లభించేదండి? ఇప్పుడు మనం దుర్యోధనుడి వ్యక్తిత్వాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ధర్మరాజుకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో అన్ని మంచి లక్షణాలు దుర్యోధనకు కూడా ఉన్నాయండి. వినయ విధేయత, గురుభక్తి, పెద్దల పట్ల గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ అందరూ అన్నట్లు అసూయ ఆ ఒక్కటే లోపం. పాండవుల మీద అసూయ. ఏమంటే ఒక్క వృత్తాంతం మీరు వ్యాస భారతంలో చూపించండి. పాండవుల పట్ల తప్ప, పాండవుల మీద తప్ప ఇతరుల సంపద మీద కానీ, ఇతర రాజ్య సంపద మీద కానీ, ఇతర రాజ్యాల పట్ల కానీ ఒక్క వృత్తాంతం, ఒక్క ఉదాహరణ చూపించండి దుర్యోధనుడు అసూయపడ్డట్టు. ఒక్క పాండవుల మీదే అసూయపడ్డాడు. అది కూడా ఎందుకు పడ్డాడు? హస్తిన తన జన్మ హక్కు అని భావించాడు కాబట్టి పాండవుల మీద ఈర్ష్యపడ్డాడు. దుర్యోధనుడు వివేకవంతుడు, తన ప్రతిష్టను ఎలా కాపాడుకోవాలో తెలిసినవాడు కాబట్టి వాక్చాతుర్యంలో మానసికంగా శ్రీకృష్ణుడికి సరి అయిన ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇక్కడ మీకు 2 ఉదాహరణలు చెప్తానండి. ద్రౌపది వస్త్రాపహరణం చేయమని చెప్పింది దుర్యోధనుడు కాదు, అది ఆయన చెప్పిన పని కాదు, అది దుశ్శాసనుడు చేసిన పని. ఈ సంఘటన తర్వాత ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని సౌజ్ఞ చేస్తాడు. ఇది ఆయన అసలైన ఎత్తుగడ అండి. ఇక్కడే మీరు గమనించాలి. ఏదో తొడ మీద కూర్చోమన్నాడు, తొడలు చూపించాడు, ఇది కాదు. అసలు దాని వెనకాలన్న మర్మాన్ని గమనించాలి. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తూనే ఉంటారు కదా, అపోజిషన్ ప్లేయర్ని సైకలాజికల్గా దెబ్బకొట్టడానికి మాటలతో రెచ్చగొట్టి కాన్సన్ట్రేషన్ దెబ్బతినేటట్టు చేస్తారు. దీన్నే స్లెడ్జింగ్ అంటారు. అదే పని చేశాడు దుర్యోధనుడు. ఆ విధంగా వాళ్ళని రెచ్చగొట్టడం వలన తమ్ముళ్ళు ధర్మరాజుకి ఎదురు తిరుగుతాడు అన్న ఉద్దేశ్యంతో ఆ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
వస్త్రాపహరణం తర్వాత సభ మొత్తం ఆవేశంతో ఊగిపోతోందండి. ఒకే ఒక్క మాటతో సభని నిశ్శబ్దంలో ముంచేశాడండి దుర్యోధనుడు. ధర్మరాజు మా రాజు కాదు అని ద్రౌపది కనుక చెప్తే వెంటనే అందరినీ దాస్య విముక్తులని చేస్తాను అని అన్నాడు. దాన్నే మాస్టర్ స్ట్రోక్ అంటారు. ద్రౌపది మీద దాలిపడ్డ ధృతరాష్ట్రుడు రాజ్యం తిరిగి ఇస్తే మళ్ళీ జూదం ఆడినవాడు వివేకవంతుడా? మీరే కొంచెం ఆలోచించండి. కృష్ణుడు అడిగిన 5 గ్రామాలు తిరస్కరించటంలోనే దుర్యోధనుడి ముందు చూపు, రాజకీయ చతురత బాగా లోతుగా తరిచి చూస్తే కానీ అర్థం కాదండి. ఆ 5 గ్రామాలు, ఆయన అడిగిన 5 గ్రామాలు గనక ఇచ్చున్నట్టయితే 3వ రోజే హస్తిన ఉండేది కాదు. దీన్నే చెక్మేట్ అంటారు. దుర్యోధనుడు స్త్రీలోలుడు కాదండి. భానుమతి ఒక్కతే భార్య. మిత్రుల పట్ల అంకిత భావం కలవాడు. గంధర్వుల చేతిలో ఓడిపై బంధింపబడిన గోగ్రహణం సమయంలో కానీ ఏనాడు కూడా నీ వల్ల ఓడిపోయాను అని చెప్పి కర్ణుడిని ఏ రోజు కూడా నిందించలేదు. కర్ణుడి మరణం తర్వాత ఆయన జన్మ రహస్యం తెలుసుకుని తనే స్వయంగా అంత్యక్రియను నిర్వహించాడు. దీన్ని కృష్ణుడు కూడా సమర్థించాడు. శ్రీ మహావిష్ణువు తర్వాత విష్ణు యజ్ఞం చేసిన ఏకైక వ్యక్తి దుర్యోధనుడు. అందుకే రారాజుగా కీర్తించబడ్డాడు. విరక్తితో మడుగులో ఉన్నవాడు నెయ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీతోనే అని, నెయ్యమైనా కయ్యమైనా సమ ఉజ్జీతోనే అని భావనతో భీముణ్ణే ఎంచుకున్నాడు తప్పి ఇంక సహదేవుణ్ణో నకులనో ధర్మరాజునో ఎంచుకోలేదు కదండి. అంటే తన సమ ఉజ్జీ అయిన భీముణ్ణి ఎంచుకుని తన వీరత్వాన్ని చాటి వీర మరణం పొందాడు. ఇది చూసిన బలరాముడు పాండవులని కృష్ణుడి అండ లేకుంటే మీరు గెలిచేవారా? ఈ అధర్మ గదా యుద్ధం నింద భూమి ఉన్నంత వరకు భీముడు మోయవలసి ఉంటుంది అని చెప్పి చెప్తాడండి. ఈయన విశ్లేషణలో ఏమైనా లోపాలుంటే మన్నించవలసిందిగా కోరుకుంటూ మరొక కొత్త కార్యక్రమంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. స్వస్తి.